దక్షిణ చైనా సముద్రం ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటిది. ఈ ప్రాంతంపై ఇప్పుడు డ్రాగన్ చైనా తన ఏకపక్ష ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ లెక్కలు మారుతున్నాయి. డ్రాగన్ గర్వాన్ని అణిచివేసేందుకు భారత్ వ్యూహాత్మక అడుగు వేసింది. వియత్నాంతో కలిసి భారత్ చేపడుతున్న సంయుక్త కోస్ట్ గార్డ్ విన్యాసాలు చైనాకి ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎందుకు ఈ విన్యాసాలు ఇంత ప్రత్యేకం అంటే, చైనా ఎప్పుడు అంతర్జాతీయ చట్టాలను అతిక్రమిస్తూ తమది కాని సముద్ర గర్భాన్ని కూడా తమదేనని వాదిస్తుంది. ఈ క్రమంలోనే తన పక్కనే ఉన్న దేశాలను భయపెట్టడం చైనాకు అలవాటు. కానీ ఇప్పుడు భారత్ రంగంలోకి దిగింది. మన కోస్ట్ గార్డ్ నౌకలు వియత్నాం తీరంలో విన్యాసాలు చేయడం అంటే సముద్రం చైనా జాగీరు కాదని భారత్ నేరుగా సందేశం పంపడమే. చైనా సామ్రాజ్యవాదానికి చెక్ పెట్టేందుకు ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక బలమైన శక్తిగా ఎదిగింది. వియత్నాంతో కలిసి చేస్తున్న ఈ సంయుక్త గస్తీ కేవలం విన్యాసం మాత్రమే కాదు, అది ఒక హెచ్చరిక. సముద్ర రవాణా మార్గాలను అందరికీ స్వేచ్ఛగా ఉండాలని, డ్రాగన్ తన కబ్జా ధోరణి మానుకోవాలని భారత్ ఈ నౌకా విన్యాసం ద్వారా స్పష్టంగా చెప్పగానే చెబుతుంది. వియత్నాం వంటి దేశాలకు అండగా నిలబడడం ద్వారా భారత్ తన ప్రాంతీయ ఆధిపత్యాన్ని చాటి చెబుతుంది. చైనా ఎన్ని కుతంత్రాలు పన్నినా ఇండో పసిఫిక్ సముద్రాల్లో భారత్ ఉన్నంతకాలం డ్రాగన్ ఆటలు సాగవు. ఈ వ్యూహాత్మక అడుగులపై మీ అభిప్రాయం ఏంటి? భారత్ తీసుకున్న ఈ నిర్ణయం చైనాని దారిలో పెడుతుందా? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. భారతదేశం ఇప్పుడు కేవలం ఫిరంగులతోనే కాదు, డిజిటల్ కీబోర్డులతో కూడా యుద్ధం చేయడానికి సిద్ధమైంది. సైబర్ కవచ్ 2026 పేరుతో భారత సైన్యం చేపట్టిన విన్యాసం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మన దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్న చైనా, పాకిస్తాన్ వంటి దేశాలకు ఇది ఒక డిజిటల్ వార్నింగ్. గతంలో మనం సైబర్ రక్షణ కోసం విదేశీ సాఫ్ట్వేర్ల మీద, అమెరికా మరియు యూరప్ టెక్నాలజీ మీద ఆధారపడేవాళ్ళం. కానీ ఈ రోజున సైబర్ కవచ్ విన్యాసాల్లో మన సైన్యం వాడుతున్న సాంకేతికత పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా. పాశ్చాత్య దేశాల టెక్నాలజీ పట్ల, వారి బ్యాక్డోర్ గూఢచారి పద్ధతుల పట్ల భయం లేకుండా మనకంటూ ఒక స్వదేశీ డిజిటల్ కవచాన్ని నిర్మించుకున్నాం. మన విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, రక్షణ ఆస్తులపై చైనా మరియు పాకిస్తాన్ హ్యాకర్లు దశాబ్దాలుగా చేస్తున్న కుతంత్రాలకు ఇప్పుడు తెరపడింది. ఇప్పుడు ఏ దేశం మీదో ఆధారపడకుండా సొంతంగా డిజిటల్ బౌండరీలను రక్షించుకోగలిగే సామర్థ్యాన్ని మనం సాధించాం. ఇది కేవలం మన రక్షణ మాత్రమే కాదు, ప్రపంచ అగ్రదేశాలకు మనం పంపుతున్న సంకేతం. భారతదేశంకి ఎవరికి తలవంచదు, తన డిజిటల్ ఆస్తులను స్వయంగా కాపాడుకోగలదు. ఈ విన్యాసం ద్వారా సైబర్ వార్ఫేర్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేశాం. పశ్చిమ దేశాల టెక్నాలజీపై ఆధారపడకుండా స్వదేశీ మేధస్సుతో మనం నిర్మించుకున్న ఈ సైబర్ కవచ్ భవిష్యత్తులో మన డిజిటల్ సరిహద్దులకు పటిష్టమైన కోటగా నిలుస్తుంది. భారత్ గెలుపు ప్రస్థానం ఇప్పుడు డిజిటల్ రంగంలో కూడా మొదలైంది. జై హింద్.